నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తుఫానుగా బలపడనుంది. ఈ నేపథ్యంలో విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయింది. తీరం వెంబడి గాలుల తీవ్రత అధికంగా ఉన్న సందర్భంగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది వాతావరణ శాఖ. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. అయితే గంటకు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తీరానికి దగ్గర అయ్యే కొద్దీ బలం పుంజుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాస్ ఉన్నారు. సార్, తీవ్ర వాయుగుండం ఎంత మేరకు బలపడేటువంటి అవకాశం ఉంటుంది, ఎంత సమయం పడుతుంది, ఏపీపై దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం మరి ఒక నెక్స్ట్ కమింగ్ 6 అవర్స్లో ఇట్ ఈస్ లైక్లీ టు ఇంటెన్సిఫై ఇంటూ సైక్లోనిక్ స్టార్మ్గా మారిపోతుంది. అది నెక్స్ట్ తర్వాత నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ నార్త్ తమిళనాడు పుదుచ్చేరి కోస్ట్కి కరైకల్ అండ్ మహాబలిపురంకి మధ్యలో పుదుచ్చేరికి దగ్గరలో సైక్లోనిక్ స్టార్మ్గా విత్ విండ్ స్పీడ్స్ 70 to 80 కిలోమీటర్స్ పర్ విండ్ స్పీడ్స్ తోటి రేపటి మధ్యాహ్నానికి తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా మన ఐఎండీ ద్వారా ఫోర్కాస్ట్ తీస్తున్నాం. దీని ప్రభావం అంటే ఈ సైక్లోన్ అలర్ట్స్ అన్నవి మన దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి 3 జిల్లాలకు కూడా మన సైక్లోన్ అలర్ట్స్ అయితే మనం అయితే జారీ చేస్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ 3 జిల్లాలు కూడా సైక్లోన్ అలర్ట్ ఉన్నట్టుగా మన సైక్లోన్ వార్నింగ్ సెంటర్ ద్వారా మనం అలర్ట్స్ జారీ చేస్తున్నాం. దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో కూడా ఇటు దక్షిణ కోస్తాలోను, ఉత్తర కోస్తాలోను, దక్షిణ కోస్తాలో అయితే మ్యాక్సిమం అయితే అంటే అక్కడక్కడ ఉరుములతో కూడా జల్లులు, అలాగే నెక్స్ట్ 1-2 చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్. అలాగే నెక్స్ట్ అన్నమయ్య జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం. మరికొన్ని జిల్లాలు ఏంటంటే వైఎస్ఆర్, కడప జిల్లా, ప్రకాశం ఈ జిల్లాలకి అయితే హెవీ రైన్స్ కూడా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. ఇది మొత్తం మీద నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. రానున్నటువంటి 6 గంటల్లో తుఫానుగా బలపడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. మరోవైపు 30వ తేదీ మధ్యాహ్నానికి పుదుచ్చేరి దగ్గర తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండబోతున్నాయి. అత్యధికంగా 90 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి.